ఆత్మ కలిగినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? ఏదో జరిగిపోతుంది కదా అనుకొని అలా గుడ్డిగా వెళ్ళిపోయాడు అజ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? యోచిస్తాడు, ఈరోజు వాతావరణం ఎలా ఉంది, వర్షం వస్తుందో రాదని దాని ప్రకారం ఏం చేస్తాడు? దానికి అనుకూలంగా అన్ని సరి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? అన్ని కూడా జ్ఞానంగా ఇల్లును చక్కబెట్టుకుంటుంది. జ్ఞానం వల్ల ఇల్లు స్థిరపరచుకుంటుంది, వివేచన వల్ల స్థిరపరచుకుంటుంది, తెలివి వల్ల దాని గదులు రమ్యంగా అలంకరించుకుంటుంది. మరి జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క ఇల్లు, ఆ గుణవతి కలిగినటువంటి స్త్రీ యొక్క ఇల్లు ఎట్లా ఉంటుంది? మంచిగా సుందరంగా అలంకరించుకుంటుంది. అదేవిధంగా జ్ఞానం కలిగిన వాడు కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని, పరిచర్యను, తన యొక్క సహవాసాన్ని కూడా అదే విధంగా నడుచుకుంటూ ప్లాన్ ప్రకారంగా వెళుతూ దేవునికి మహిమకరంగా పరిచర్యలో తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకునేటట్టుగా సంఘములను, సంఘం వెలుపటను, ఆంతరిక జీవితం కూడా ఎట్లా ఉంటుంది? దేవునికి మహిమకరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుకుంటాడు. దీన్ని మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంట? మరి జాగ్రత్త చూసుకుంటున్నావా? అజ్ఞానంగా మనం ఏం చేస్తున్నామో వీడు జ్ఞానంగా చేస్తున్నాడండి, ఈ అమ్మాయి జ్ఞానంగా నడుచుకుంటుంది, ఎక్కడ తొట్టిల్లు పోవట్లేదు, ఎక్కడ తన యొక్క ఆత్మీయతను చలార్చుకోవట్లేదు, ఎక్కడ అపవిత్రమైనటువంటి జీవితం కొనసాగించట్లేదు, అటు వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు అనే ఆలోచన ఎవరికి లేదు. కానీ ఈమె ఎప్పుడు కూడా వెచ్చగానే ఉంటాడు, ఇతను ఎప్పుడు కూడా ఉంటే వెచ్చగానే ఉంటాడు, లేకపోతే లోకంలో ఎన్నడూ కూడా కలవడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇతరుల దగ్గర సాక్ష్యము పొందుకోవాలి. కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి జీవితం కలిగి నడుచుకోవాలి. మేలైనది ఎరిగి మేలుని చేయాలి. అది కీడు అన్నప్పుడు కీడు వైపు మనం వెళ్ళకూడదు. ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు మనం పక్కదారిగా మంచి మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినప్పుడు జ్ఞానవంతుడు. లేదు మంచిది కాదు అన్నా కానీ అటే వెళ్ళిపోతే ఏమంటాడు? ఇది బుద్ధిహీనుడు అంటాడు. కాబట్టి జ్ఞానంగా ఉన్నామా లేదని మనం పరిశీలన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ 19వ వచనంలో అంటాడు, అయితే ఆత్మపూర్లై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. ఇది చూసుకోవాలి. ఏంటంట? ఆత్మపూర్లై ఉండాలి. ఆత్మపూర్లు ఏం చేస్తారు? తాను సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తారు. ఆత్మపూర్లను దేవునితో దేవునితో ఆత్మలో పెనవేసుకోవడం, దేవునితో అన్ని సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండటం, దేవునిలో అంటుకట్టుబడి ఉండటం, దేవునితో కలిసి నడవటం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం. ఎందుకంటే ఆత్మలో ఆనందించటం, ప్రభు మనతో మాట్లాడిన వాటిని మనము ఆ మాట ప్రకారము ఏం చేయాలి? జీవనాన్ని కొనసాగించాలి. ఆత్మపూర్ణులుగా ఉంటూ ఏం చేయాలి? ఒకరినొకరు బలపరచుకోవాలి, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ప్రభువుని కనపరచాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని నామాన్ని మహింపరచున్నట్లుగా మన హృదయము, మన జీవితము, ప్రవర్తన, మన ఆలోచన విధానం ఉన్నదా లేదు అని మనలను మనము పరీక్షించుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు, వారి ప్రవర్తనను చూస్తున్నాడు. ఆయన నరులందరిని దృష్టించుతున్నాడు. తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసం వైపు ఆయన చూచుతున్నాడు. ఆయన నరులందరి హృదయం ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలని విచారించుతున్నాడు, వారిని దర్శించుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులందరినీ ఏకరీతిగానే కలుగజేశారు దేవుడు. కానీ ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఉంటుంది. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు యేసు న్యాయపీఠం వలన ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నరులందరినీ ఏకరీతిగా కలిగి ఎవరి క్రియను బట్టి వారి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి దేవుడు చూస్తున్నాడు నీ యొక్క ప్రవర్తన, నీ క్రియలు, నీ ఆలోచన, నీ హృదయము దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నదో లేదో అని నువ్వు పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. యోగ్యమైన రీతిలో దేవుని సమీపంగా వద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన మన కొరకు కార్చినటువంటి అమూల్యమైన పరిశుద్ధ రక్తం, ఆయన మన కొరకు తన యొక్క శరీరాన్ని
చాలా వాళ్ళ దున్నబడుటకు ఆయన అప్పగించాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనం పొందవలసినటువంటి ఆ శిక్షను, మన దోషములు బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన యొక్క పాప భారమును బట్టి ఆయన యొక్క వీపు చాలా వాళ్ళే దున్నబడింది. కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. ఎందుకు? ఆయన యొక్క శరీరం ఎవరైతే తింటారో, ఆయన యొక్క రక్తం ఎవరైతే త్రాగుతారో వారిలో జీవము ఉంటుంది. ఆయన శరీరం ఎవరైతే తినరో, ఆయన యొక్క రక్తం ఎవరైతే తాగరో వారిలో జీవము ఉండదు. అందుకనే నిత్యము జీవించే విధంగా, నిత్యము ఆయన కొరకు బ్రతికే విధంగా, నిత్యము ఆయన కొరకు మనం ఆయన కొరకు సాక్షిగా ఉండే నిమిత్తం దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో బలమైనటువంటి పాత్రలు వాడబడినట్లుగా నిత్య రాజ్యంలో మనం కలుసుకునేంత వరకు ఆత్మపూర్ణులుగా మనం దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే మనకి నేర్పించి బోధించి ఇలా ఉండమని చెప్పాడో ఆ మార్గాన్ని అనుసరించి నడిచిన వారందరూ కూడా ధన్యులు అని. కాబట్టి ఈరోజు ఆయన చూసినప్పుడు వెలుగు సంబంధం వల్లే ఉందాం, జాగ్రత్త పడదాం, జ్ఞానం వల్లే నడుచుకుందాం, చెడ్డవాటిని విసర్జిద్దాం, అన్నిటి ఆత్మపూర్ణులుగా దేవుని పోలి నడుచుకుందాం, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం. ఆయన మనం చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకోవాలి, బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలి. ఆ జీవితం మనం కలిగి ఉండాలంటే ఇదే అనుకూల సమయం. మనం ఉన్న చోటనే మనం పరీక్షణ చేసుకో. అవును ప్రభా, నా అతిక్రమాలు, నా దోషములు, నేను అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి వ్యక్తులతో అటు ఇటు ఊగిసలాడుతూ దేవుడే, భక్తే, కానీ లోకమే, స్నేహితులే, కానీ అజ్ఞానంగా నడుచుకుంటున్నాను, అవివేకంగా నడుచుకుంటున్నాను. మరలా నేను జ్ఞానంగా నడుస్తున్నానని నన్ను నేను మోసపరుచుకుంటున్నాను. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే పరిశీలనగా చూశారో, వారు నన్ను నిజంగా నా మీద ఆధారపడతారో లేదో అని వారిని ఏ విధంగా పరీక్షించారో మమ్మల్ని కూడా పరీక్షిస్తున్న దేవుడు తండ్రి. ఈరోజు నా క్రియలను, నా ఆలోచనను, నా హృదయాన్ని, నా మాటను, నా చూపును సమస్తాన్ని పరిశీలిస్తున్నావని నేను నమ్ముచున్నాను. నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా, నా కంటిని శుద్ధి చేయి. నీ దీపము, నీ యొక్క శరీరానికి దీపము కన్నే కనుక నీ కన్నును మొదట శుద్ధి చేసుకోమని చెప్పి దేవుని యొక్క లేఖన భాగం సెలవిచ్చింది. కాబట్టి మనం మొదటగా నా చూపును శుద్ధి చేయి, నా మాటను శుద్ధి చేయి, నా క్రియలను శుద్ధి చేయి, నా యొక్క హృదయాన్ని శుద్ధి చేయి. నీ ఎదుట నీకు కనబడినప్పుడు నిష్కలంకమైనటువంటి వ్యక్తిగా నీకు కనబడినట్లుగా, నేను పరీక్షించుకున్నట్లుగా, జ్ఞానవంతుడిగా నేను కనబడినట్లుగా, జ్ఞానం కలిగి చెడుని విడిచిపెట్టి మంచిని తీసుకొని అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా నడుచుకున్నట్లుగా నిన్ను పోలి నడుచుకోవడానికి నాకు నూతనమైన హృదయం నాకు దయచేయి ప్రభు అని మనం పరీక్ష చేసుకొని పరిశుద్ధపరచుకొని యోగ్యమైన రీతిలో దేవుని యొక్క బలలో పొందుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమె.